లేదా ఎవరైనా ఊకుంటారా మేడం? అయినా నేను అప్పటికి ఆమెను ఏమనలేదు మేడం. ఇంటి మీదకి ఏమైనా వచ్చింది? నీ భర్త నన్ను నాగం చేసిండు, అన్యాయం చేసిండు, నా పరిస్థితి ఏందని నా దగ్గరకు వచ్చింది. నా బాబుకి ఏం అన్యాయం చేస్తా అంటే ఈ గుడిసెలు ఎవరం మేడం, పెద్ద మనుషులు ఎవ్వరు నాకు ఒక్కరు కూడా న్యాయం చేయలే మేడం. నన్ను పిచ్చి దాని లెక్క చేసిళ్ళు మేడం. అందరూ ఉంచుకున్నామక ఈమె ఉండాలి కానీ చేసుకున్నాము ఉండద్దు. ఈమె నాగం చేసిల్లని ఆమెను ఇంట్లో తోలిళ్ళు మేడం. ఏ విధంగా న్యాయం చేస్తారు? ఆమెకి ఏ విధంగా అంటారా మేడం? కులం అన్న ముందుకే నాకు తోటి ఆరాలు ఉంటుంది. మా చిన్న ఆమె తల్లిదండ్రులు లేనిది కదా, ఇట్లా మోసం చేసుడు పద్ధతి కాదు అని ఆమె అంటే, నువ్వు కులము ఈ శ్రావణ మాసంలో మనం ఊడ్చుకుంటాం కదా మేడం, రావద్దు కదా అని కొంచెం బాలంతావు కదా, నువ్వు పక్కకు జరగంటే నన్ను కులం అంటాలని కులం మీదకి వెళ్ళి అని సెంటర్ జైలుకి కూడా పంపించింది మేడం. వారం రోజులు నేను నరకం తిన్నా. నాతోటి నా తోటి ఆరాలు నరకం తిన్నది. నా భర్త 31 రోజు నరకం తిన్నాడు మేడం. ఇట్లా నన్ను ఏం చేశారు? 31 రోజులు మీరు జైల్లో ఉన్నారు? జైల్లో నా భర్త ఉన్నాడు మేడం. నేను వారం రోజులు ఉన్నా. మా ఆరాలు వారం రోజులు ఉన్నది. అనవసరంగా నన్ను జైలుకి పంపించిన నా కర్మ అనుకొని పోయి వచ్చినాక కూడా ఇంటికి వస్తానో పోతానో మళ్ళీ 24 గంటలు ఫోన్లే మేడం. ఏమన్నా అంటే నీకు దిక్కు దేశ లేదంటే అనాథోళ్ళ నువ్వు బతకద్దా మేడం భూమి మీద? తల్లిదండ్రులు లేకుండా నీకు ఎవరు గతి ఉన్నారు? నీకు ఎంత హక్కు ఉన్నదే? నీకెంత హక్కు ఉన్నదో నాకు అంత హక్కు ఉన్నదే. నీకు ఇట్లా కాదు చేయడానికి. మళ్ళీ నువ్వు కులం అన్నావని నీ మీద పెట్టకుండా చూడాలి. మళ్ళీ ఇట్లనే ఏమన్నా ముందుకే కులం అన్నారని కులం మీదకెళ్ళి తీసుకుపోతుంది మేడం. దయచేసి చెప్తాను, నాకు 2 పిల్లలు, మీరే న్యాయం చేయాలి. మీరున్నానని నీడికి వచ్చిన మేడం, మస్తు బాధ మీద ఉన్నా మేడం. నేను నీకు దండం పెడతా మేడం. మా అమ్మ ఎట్లుంటుందో కూడా తెలియదు మేడం. అంత పక్షి లేక బతికిందాన్ని మేడం. నన్ను ఈమె మస్తు టాచన్న భర్తతో ఏం లేదు కానీ ఈమె మమ్మల్ని సుఖంగా ఉంటే నాకు ఇంట్లో లొల్లే మేడం. నన్ను పిచ్చి దాని లెక్క గేమ్ ఆడుతుంది మేడం. ఆమె మస్తు తెలివి కలదు మేడం. నా ఎట్టి అమాయకత్వం చూసి కరకు రాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. ఏడవకండి, మాట్లాడదాం, పిలిచి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో ఉంటారా? అందరం ఒక్కొక్క రూములు ఉంటాం. పక్కకు ఒక్కరు ఉంటారు, మరిది ఉంటాడు, పక్కకు బాగుంటారు. ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ తల్లి గారి ఇంటికాడ ఉంటాను మేడం. సరే, ఇప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. మీ ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు నాతోటే ఉంటాడు. మీరు ఎప్పటి నుంచి మీతో ఉన్నాడు? మాతోట మేడం. ఈ బాబు పుట్టిన కాంచెలు మాతోటే ఉంటాను. ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఒక బాబు మేడం. మీ ఆయన పేరేంటన్నారు? వెంకటాచారి మేడం. మీరు దయచేసి నువ్వే నాకు తల్లివి, మా అమ్మ రూపంలో నీది ఫోన్ చూసే పట్టుక నేను. సరే, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? అతను పిలిచి ఏం మిమ్మల్ని ఏం అడగమంటారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ తల్లి వాళ్ళ దగ్గర ఉంటే మేడం, ఇట్లానే తాగుడు ఉంటే, కొట్టుడు ఉంటే, తల్లి మాటలేని బయట వాళ్ళు మాటలేని అనుమానం, మా బాబాయ్ వాళ్ళ మీద అనుమానం చేస్తాడు, మా మామ వాళ్ళ మీద అనుమానం ఉన్నది ఆయనకు. రేపటికి మా అన్న వాళ్ళు కూడా అనుమానం చేయడానికి తక్కువ చేయడు. అసలు ఉంటే నేను ఇప్పుడు దాకా ఈడి దాకా ఎందుకు వస్తుంది? సరే, సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఆయన ఉంటే మంచిగా ఉంటే, మాతోటి కలిసి ఉంటే సంతోషం. నేను రాను అంటే ఆయన ఇష్టం. ఎందుకంటే నేనైతే అక్కడ వెళ్ళను వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంత 7 సంవత్సరాల నుంచి అదే అనుకుంటూ వస్తున్నా. నేను అదే బాధలు పిల్లలు అయినాకైనా మారుస్తాడేమో మనిషి అనేసి పిల్లగాడు ముఖం చూసి కూడా మారుస్తాడు ఆ మనిషి. సరే, ఆయన పిలిచి అడుగుదాం, అతనేం చెప్తాడు. మాణిక్లాల్ గారు, మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. మీ వయసు ఎంత ఇప్పుడు? 35. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ప్రెసెంట్లీ అయితే కన్సల్టెన్సీ తోటి HDFCలో చేస్తున్నాం. ఎంత జీతం మీకు? ఇప్పుడు ప్రెసెంట్లీ వాడు 7.5 ఇస్తున్నారు. ఏంటి ప్రాబ్లం ఆవిడకి మీకు చెప్పండి. 2 years బ్యాక్ అది చిన్నగా ఇంట్లో గొడవ అయింది మేడం, వెళ్ళిపోయినారు. సరే అన్న,
వీళ్ళ మామ దగ్గర పోతా అన్నారు సంక్రాంతి బిఫోర్. మామ దగ్గర పోతా అన్నారు కదా, మామ దగ్గర ఉండాలి కదా. సంక్రాంతి అయిపోయింది 1 వీక్ తర్వాత నేను మామ కాల్ చేస్తే మామ ఏమంటారు వాళ్ళ మమ్మీ దగ్గర పోయింది. కనీసం కొంచెమైనా కర్టీసీ ఉండాలి. పంపిస్తున్నా, నేను మా ఇంటికి వచ్చింది కదా, నేను పంపిస్తున్నా, నీ పిల్లంకి పంపిస్తున్నా, మాట్లాడాలి కదా. అది లేదు. సరే 3 months తర్వాత నేను పోతే ఆమెకి డివోర్సే కావాలని కూర్చున్నాను. అన్న అవన్నీ కాదు, ఇప్పుడు దాకా అయిపోయింది వదిలే అవన్నీ. ఇక్కడ కాదు కదా ఇల్లు, ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు ఎక్కడ ఉంటున్నాం అక్కడ కాదు కదా, కొంచెం ముంగట తీసుకుంటాం ఇంకో, అక్కడ కూడా ఉందామన్న. లేదు నేను రాను, నాకు నచ్చలేదు, నేను రాను. మళ్ళీ సెకండ్ టైం నేను పోయినా ఉంటారు, మా అంకుల్ ఉన్నారు మహారాష్ట్రలో, ఆయన చెప్పినారు అనమాట, పోయి మాట్లాడదాం రా అని. వాళ్ళ ఎర్లీ మార్నింగ్ 7:30, 6 o'clock పోయినాం. పోతే ఈమె మాట్లాడలే మేడం. మాట్లాడకుండా డైరెక్ట్ అక్కడ పోయి ఏదో మండలం ఉన్నది, మహిళా మండల్ సంథింగ్ లైక్ దట్, అక్కడ పోయి ఆయనకు అక్కడ పిలిచింది, ఈమె ఇక్కడ వచ్చింది. డైరెక్ట్ పోయి ఏదో వాళ్ళు మరాఠీలో రాసినారు చేసినారు, సైన్ చేయమంటే నేను ఎట్లా చేస్తాను అన్న, నాకు నచ్చలేదు మేడం అని పేపర్ తీసుకున్నాను. ఆయన అది అయిపోయింది. మొన్న 6 months బ్యాక్ హైదరాబాద్ వచ్చింది, మొత్తం ఫ్యామిలీ వచ్చినారు కదా. అప్పుడు కూడా చెప్తున్నారు, చలో భయ్ ఇప్పుడు దాకా కిరాయి కడుతున్నా కదా, 1.5 year కడుతున్నా మేడం. లాస్ట్ 4 months నుంచి కడతలేదు. మేము పోయి 2 years బిఫోర్ నుంచే కడుతున్నా. ఎండ్ ఆఫ్ ది డే నేను రానంటే మీరు ఇప్పుడు ఆ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టకూడదు, ఆడపిల్ల పుడితే నేను అది చేస్తా ఇది చేస్తా. ఒక్క మాట మేడం, మనం చేసి పెట్టుకున్నాం మా పిల్లకి, మన చేతులు ఉందా? అది ఏ పుట్టించేది ఉంటే అదే పుడుతుంది కదా, నీ చేతిలో లేదు. నేను చెప్పడానికి నువ్వు అంటావని అది కరెక్టే అమ్మాయి, మీరు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అందరు ఇళ్లలో చేసేది ఇదే కదా. అత్తలు వచ్చి ఆడపిల్ల పుడితే ఒప్పుకోవట్లే. ఇప్పుడు ఈ అమ్మాయి అదే పద్ధతిలో మీరు ఒప్పుకోలేదు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నా చిన్న బిడ్డకి 2 ఆడపిల్లలు, ఇంకో బిడ్డకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ నాకు 3 నేను ఎందుకంటా మేడం, మన చేతులు ఉందా అది? సరే ఓకే. సో మీరు మీ అబ్బాయి తాగి ఆవిడని కొట్టడం కానీ అలాంటివి ఏమీ చేయలే? కొట్టడం కాదు మేడం, కొట్టినా. ఎప్పుడు కొట్టినా అంటే ఏంటి? అంటే డైలీ వచ్చి కొడతా అంటున్నారు కదా. నేను డైలీ వచ్చి కొడతానని లేదే, నేను మీ అబ్బాయి కొట్టడం ఉన్నదా లేదా అన్నా. మీరేమో చాలా తెలివిగా కొట్టడం కాదు కానీ కొడతా అంటున్నారు. అంటే అదేం భాష నాకు అర్థం కాదు. కొట్టడం కాదు కానీ కొట్టినా, అదే కొట్టారంటే కొట్టానని చెప్పండి. కొట్టాను. ఎందుకు కొట్టారు? తాగినప్పుడు నార్మల్ గా వస్తా, తాగినప్పుడు ఏదో ఒకటి గెలకాల, ఏదో గొడవ లేయాలా, ఆ గొడవ కాన్సెప్ట్ పెట్టుకొని మమ్మీ దగ్గర పోయి ఉండాలా, సంవత్సరం ఉండాలా. మళ్ళీ పోతే 6 months 7 months దానికంటే ముందు రానే రాదు. రాఖీకి పంపిస్తే 3 months దాకానే అమ్మ దగ్గరే ఉంటుంది. పద్మాడాల రా మేడం అని కాలు మొక్కలు, వాళ్ళ అమ్మ పోయి కాలు మొక్కల, ఈమె కాలు మొక్కనే వస్తారు, లేకపోతే అప్పటిదాకా రారు. 3 months బిఫోర్ చెప్పకుండా చేయకుండా ఎక్కడ పోయింది తెలుసా? గిర్నూలు పోయినారు, ఫ్రెండ్స్ దగ్గర పోయింది చెప్పకుండా చేయకుండా. ఆ రోజు ఎట్లా వీళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ అమ్మ ఇంటికి పోయినా, పాలు ఇట్లా ఎంత గడ్ల కట్టి తల్లాడిపోయినా కూడా కనీసం ఇంటికి కదలకుండా మేడం. మీకు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఆ సంబంధాలు అంటగట్టేస్తారు, అత్తల మీద వేసేస్తారు, మామూల మీద వేసేస్తారు, మీకు కావాల్సిన వాళ్ళతో తిరుగుతారు. మీకు అది చెల్లుతుంది, ఆడవాళ్ళకి చెల్లట్లే. ఎవరి దాంతో సంబంధం పెట్టుకున్నానండి, నా పెళ్ళాన్ని ఇచ్చానండి, ఇది చెప్పేసేయడం, ఇది మెయిన్ తప్పు ఇదేనండి. ఇంకేం తప్పులు చేయాలండి? నువ్వు ఆ పని చేయాలి. నువ్వు చేసుకున్నప్పుడు నీ పెళ్ళానికి ఇంకోటి చూసి పెళ్లి చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? ఏం తెలియాలి మీకు 18 ఏళ్ళకి? ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితో సంబంధం పెట్టుకొని పెళ్ళాన్ని చితకబాదడం, పెళ్ళాన్ని చూడకపోవడం, పెళ్ళాన్ని వదిలేయడం, ఈ చాలా అన్నట్టు మళ్ళీ వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ ఇంట్లో పెట్టుకుంది, ఆవిడ ఇంట్లో పెట్టుకోవడానికి మీకు పెళ్లి చేస్తారా? ఇక్కడ వచ్చిన అందరికీ అదొక అలవాటు అయిపోయింది చెప్పడం. వాళ్ళ ఆయన ఎన్నిసార్లు కొట్టలేదు, నిన్ను కొట్టలేదా, దాన్ని కొట్టలేదా, తలకాయ పగల కేసు పెట్టి సరితే నన్ను కొట్టిండు. మూసుకోవే.